ఒకరి ఎవరి పట్ల మనకు ద్వేషం కలగటం లేదు. ఎంత వీలుగా వీలైతే మీకుండేటువంటి వీళ్ళ పట్ల అదొకటి బాబా అంటుంటే బాబా, లేదు కొంతమందికి పని నా మీద ఉన్నారంటే ఎంత వీలైతే అంత తొందరగా మనం ఇంటికి పోతామా, సిటీకి వెళ్దామా, నువ్వు కూర్చుందామా, ఆయన మాటలు విందామా, ఆయన గురించి విందామా, వీలు పడకపోతే ఆయన మనసు ఆరాటపడుతుందా లేదా. ఈ ఈ వినటం మాట్లాడటంలో ఒక చిన్న మతలబు ఒకటి ఉంది. అయితే ఈ వినటం మాట్లాడటం నిజంగా దానికి దోహదం చేస్తుందా, లేకపోతే మన పర్సనల్ ఇమేజ్ని బూస్టప్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందా? బూస్టప్ చేసుకుంటుందని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, రోజు 10 మంది సత్సంగానికి వచ్చేవాళ్ళు 8 మంది రాస్తే మనసు బాధపడుతుందా లేదా, లెక్క పెడుతున్నావా లేదా, ఎంతమంది ఉన్నారు, 10 మంది వచ్చారు, 8 పర్వాలే ఇంప్రూవ్ అవుతుంది బిజినెస్ అనుకుంటున్నావా, లేదంటే ఏమైపోయింది వాడు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తుందా? వార్తాలాపంలో కథ జ్ఞాపకం వస్తుంది. మనిషి ఎట్లా తయారవుతాడు. ప్రకాశం చూస్తామో కథ చెప్పాడు. ఒక యోగి ఒక ఆయన ఉన్నట్ట, ఆయన గుహలో ఉంటాడు. ఎప్పుడు పౌర్ణమికి మాత్రం ఒక నెలకు ఒక్కసారి బయటకు వస్తాడు. ఆయన దర్శనం కోసం వేలాది మంది వస్తారు. ఒకరోజు ఒక ఇద్దరు స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటుంది. ఆయన చూడయ్యా అసలు ఆహారం లేదు, ఏం లేదు, గాలి మీదనే బతుకుతున్నాడు అన్నమాట. రెండోవాడు అన్నట్టు ఆయన గాలి మీద కాదు బతుకుతాం, ఆయన కీర్తి మీద బతుకుతున్నాడు అన్నమాట. ఎట్లా చెప్తా అన్నట్టు, నేను నిరూపిస్తాను కావాలంటే అన్నట్టు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ముందు రోజున ఆ చుట్టుపక్కలంతా టాంటా వేయించాడు. ఈసారి పౌర్ణమికి స్వామీజీ బయట రావట్లేదు, ఆయన నెక్స్ట్ పౌర్ణమికి నీకు దర్శనం ఇది టాంటా వేయించాడు. నెక్స్ట్ పౌర్ణమి కదండి ఎవరి జనం రాలే. ఈ స్వామి కరెక్ట్గా పౌర్ణమి అయిపోగా చూసుకుంటున్నాడు. నెల అయిన తర్వాత 30 days లెక్క పెట్టుకుంటున్నాడు కదా. 28th day అవ్వగానే వెంటనే బయలుదేరేసేసి బయటకు వచ్చాడు. తలుపు తీసుకొని ఒక్కడు లేడు. జనం ఒక్క లాభ ఒక్కరు కూడా చూడాలి రాలేదనుకుంటామని చచ్చిపోయినాడు. ఎందుకు బతుకది ఆ షాకు. సరదాగా చెప్పిన కథ. మనకు అంతలా లేకపోయినా గుండె అట్లా ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉండాలా అంటే, ఒక నేరం ఒక దొంగతనం చేసి పారిపోతుండేటువంటి దొంగ ఎలా ఉంటాడో అలా ఉండాలి. అది ఎట్లా ఉండాలంటే ఆ పద్ధతిలో ఉండాలి. వాడి ఐడెంటిటీని ఎక్కడుంటాడు ఇప్పుడు చెప్పడు, వెళ్ళిపోతుంటాడు, చిక్కకుండా ఉంటాడు ఇప్పుడు ఎవరికి మనిషి. ఎవరో విలేజ్ వెళ్ళిపోతాడు. 4 రోజులు ఉండగానే 10 మందికి అనుమానం కలిగిందా వీడేమన్నా అని అనుకునేటప్పుడు కూడా ఆ ఊర్లో చూపించాడే తిరిగి వెళ్ళిపోతాడు. అంతే. అది ఇంకా ఎట్లాగండి అని అడిగితే మేము చేసే పద్ధతి, మేము చేస్తుండే పద్ధతి. అది మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉంటాం. అనుభవాలు చెప్పారు, దాన్ని ఫాలో చేయాలి. ఏంది ఎందుకు చెప్పడు, ఆయన ప్రోగ్రాం ఎందుకు చెప్పడు, సీక్రెట్కి ఎందుకు పెట్టడు. సీక్రెట్కి నేను దొంగ పనులు చేస్తున్నానా, సీక్రెట్కి పెట్టడు, చిక్కకుండా పోవడానికి. అంతకంటే మనం చిక్కాల్సిన వరకన్నా ఉంటే బాబాకి చిక్కాలి. ఇంత జాగ్రత్తలు తీసుకున్న ఎవరన్నా వచ్చారంటావా, బాబా పంపిస్తూ వచ్చారు. ఆయన తీసుకొచ్చాడు, వాళ్ళ బాధ్యత ఆయన తీసుకుంటాడు, మనకేం సంబంధం లేదు.
నేను మన నీకు అదే చెప్పేది తిరుమలలో ఎంత సిగరెట్కి పెట్టొచ్చాను సిగరెట్కి పెట్టొచ్చాను ఎవరిని రావద్దని చెప్పించాను. నేను ఫోన్ చేసిన వాళ్ళకి ఎవరికి మొత్తం రావద్దని వచ్చింది ఇన్స్ట్రక్షన్. కానీ ఎంతమంది వచ్చారో చూడు, వాళ్ళని పిలిస్తే వచ్చారా? వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు, మనకేంటి మరి ఎక్కువ అవుతుంది వదిలిపెట్టి వచ్చేసాడు. ఎక్కడికి పోతామో తెలియదు, చెప్పను. అప్పుడు మనకు బాధ్యత ఉండదు, మనకు బంధం ఉండదు. ఎందుకు వచ్చారో ఎందుకు తీసుకొచ్చాడో బాబా అది క్లియర్ కట్గా తెలుస్తుంటుంది. మన వైపు నుంచి ఇంత కూడా వాళ్ళ వైపు ఇన్విటేషన్ లేదు, అపాయింట్మెంట్ లేదు, ఫేవరబుల్ కండిషన్స్ లేవు. అయినా వాళ్ళు వచ్చారనంటే బాబా సంకల్పంతో వచ్చారు. ఆయన ఎందుకు తెప్పించుకున్నాడో ఆయనకి తెలుస్తుంది. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ కోరికలు, వాళ్ళకుండే కష్టాలు తీర్చే బాధ్యత కూడా ఆయనదే. అప్పుడు మనకి ఇంకేం సంబంధం లేదు. ఏం చేస్తున్నాం విషయం ఎవరికి వాళ్ళకి నిజాయితీగా ఆలోచించినప్పుడు తెలుస్తుంది. కానీ నిజాయితీగా ఆలోచించేటప్పుడు కూడా మధ్యలో మన ప్రేమే అంటే ఏదో ఒక మాయ వల్ల ఆ నిజాయితీగా ఆలోచించలేని పరిస్థితుల్లో మళ్ళీ ట్రాక్ తప్పుతూ ఉంటుంది. నిజాయితీగా ఆలోచించాలి అంటే మనం మన థింకింగ్ ఎలా మధ్యలో ఏదో ఒక మాయ వల్ల మనం నిజాయితీగా ఆలోచిస్తున్నాం అనుకుంటాం, కానీ నిజంగా అది మళ్ళీ మనం సమర్పించుకోవడానికి మన తప్పును సమర్పించుకోవడం వైపు అటువంటి మాయల నుంచి బయటేసేదానికే బాబా ఉంది. ఆయన మీద నిజంగా కానీ భారం వేస్తే ఎవరినో చూపిస్తాడు, మీకు మీద ఇంట్లో చూపించడానికి. మీరు ఇప్పుడు కూర్చున్నారు, ఇప్పుడు నేను చెప్పింది అదేగా నిజాయితీగా ఆలోచించమనేగా. ఎట్లా ఆలోచించాలి దాని గురించి చెప్పు, మీకు ఒక రిమైండర్ లాగా వచ్చింది. నేను కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు. ఆయన 100 మందిని చూపించలేదు. మీరు ఆర్తి ఉండాలి, నిజాయితీగా ఉండాలనేటువంటి కోరిక నిజాయితీగా ఉండాలి. ఉంటే బాబా ఎంత ఎవరన్నా చూపిస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందులో ఆస్తి నిజాయితీ ఉంటే డెఫినెట్గా జరుగుతుంది. బాబా మహిమ ప్రతి క్షణం అనుభవం అవుతూనే ఉంటుంది. అది చేసేది ఆయనే, దానికి అనుమానం. నాకు అనుక్షణం అనుభవం అవుతూనే ఉంది.